హాయ్ ఫ్రెండ్స్, పప్పు తోటకూర తయారు చేసుకునే విధానం. ఎర్ర తోటకూర నేను ఎప్పుడైతే చూడలేదు. నిన్న మేము చిక్కాల వెళ్ళాము మహాశివరాత్రి సందర్భంగా. దారిలో వస్తూ కనిపించింది, సర్లే అనేసి తీసుకున్నాము. ఎలా ఉంటుందా అని ఎప్పుడూ ఇలాంటి తోటకూర అయితే వండుకోలేదు. మీరు చూస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, ఎర్ర తోటకూర చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇలా పప్పు కడిగి పెట్టుకుని అందులో తోటకూర వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, పసుపు హాఫ్ స్పూన్, కొంచెం కొద్దిగా చింతపండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని విజిల్స్ త్రీ విజిల్స్ అయితే రావాలి. ఇలా విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ రావాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా చూస్తే ఇలా పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఒక స్పూన్ ఉప్పు వేసుకుని పప్పు గుత్తుతోటి మొత్తం కలిసేలాగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక తాలింపుకి ఒక బాణీ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఎల్లుల్లిపాయలు దోర రంగు రావాలి. ఎల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేసి ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఇలా దోరగా అయిన తర్వాత తాలింపుని అందులో వేసేసుకోవాలి. పప్పు ముందుగా ఉడికించి పెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పుని అందులో వేసుకోవాలి. అంతే, పప్పు తోటకూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.